నకిలీ మద్యం కేసు మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో మొదటిది మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ మధ్యనే తిరిగింది. వాళ్ళే నిందితులు, వాళ్ళే కంపెనీలు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు వీళ్ళ చుట్టూ తిరిగింది. ఇప్పుడైతే ఏవన్గా ఉన్న జనార్దన్ రావును ఆయన విదేశాల్లో ఉండే, కానీ నేరుగా ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి పోలీసులకు లొంగిపోయారు. బేసిక్గా ఇట్లా కేసులు అలా తొందర రారు, యాంటిసిపేటరీ బెయిల్ అంటే బెయిల్ కోసము రకరకాల ప్రయత్నాలు చేస్తారు, కానీ ఆయన నేరుగా వచ్చేసారు. అయితే ఆ తర్వాత ఆయన అరెస్ట్ అయ్యారు, పోలీస్ కస్టడీలో ఉన్నారు అన్న తర్వాత ఒక వీడియో బయటకు వచ్చింది. జోగి రమేష్ గారే ప్రోద్బలంతో మేము చేశాము అని. సరే, దాని తర్వాత చాలా రాజకీయ పరిణామాలు జరిగాయి. ఈ మొత్తం ప్లాన్డ్గా చేస్తూ ఉన్నారు, కుట్రపూరితంగా ఉంది. పోలీస్ కస్టడీలో ఉన్న తర్వాత వీడియో ఎవరు రిలీజ్ చేశారు, ఎట్లా వచ్చింది, మొత్తాన్ని విచారణ అనేది పక్షపాతంగా జరుగుతుంది కాబట్టి సిబిఐతో విచారణ జరిపించండి అని జోగి రమేష్ గారు హైకోర్టులో పిటిషన్ వేయడం, ఆ పిటిషన్ వేసిన నెక్స్ట్ డే తెల్లవారుజామున జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగిపోయాయి. ఇప్పుడు జోగి వేసినటువంటి పిటిషన్ హైకోర్టులో విచారణకు వస్తే ఆసక్తికర పరిణామం జరిగింది. జోగి రమేష్ తరపున వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఇది పూర్తిగా కుట్ర కక్షతో జరుగుతుంది, పౌరుల హక్కు అయిన నిష్పక్షపాతమైన విచారణ ఇక్కడ జరగడం లేదు, పోలీస్ కస్టడీలో ఉన్న తర్వాత ఏవన్గా ఉన్న నిధులు వాంగ్మూలం ఇవ్వడం ఏంటి, అది వీడియో రికార్డ్ చేయడం ఏంటి, ఈ మొత్తం మీద సిబిఐ విచారణ జరిపించండి అన్నారు. అటు పోలీసుల తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వచ్చారు. నిందితుడు నేను జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు, ఏ సంస్థ విచారణ చేయాలి అని చెప్పి నిందితునికి సెలక్షన్ ఉండదు, ఎవరు విచారణ చేయాలో నిందితుడు చెప్పడం ఏంటి, అది కుదరదు అని చెప్పి దమ్మాలపాటి శ్రీనివాస్ చెబితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు లేదు, ఆ మేరకు గైడ్లైన్స్ ఉన్నాయి, నిష్పక్షపాతమైన విచారణ జరగడం లేదు అని భావిస్తే ఖచ్చితంగా సిబిఐతో విచారణ జరిపించవచ్చు, పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడు వీడియో రికార్డ్ చేసి వదిలారు అంటే ఇక నిష్పక్షపాతమైన విచారణ జరుగుతుంది అని చెప్పి ఎలా భావించాల్సి ఉంటుంది అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తే చివరికి హైకోర్టు అయితే కేసు టేకప్ చేసింది. విచారణకు స్వీకరించి చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి మీ అభిప్రాయాలు ఏంటో కోర్టుకు చెప్పండి అని తదుపరి విచారణ వాయిదా వేశారు. ఇంట్రెస్టింగ్, సిబిఐకి రాకుండా మేమే నిష్పక్షపాతంగా విచారణకి ఇస్తామని ఏ విధంగా పోలీసులు ప్రభుత్వం సమర్థించుకుంటారో చూడాలి. ఫైనల్గా హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా చూడాలి.